స్థానిక పోరుకు బీసీ నామజపంతో కూటమి పెద్ద చంద్రబాబు ఎన్నికల్లో యుద్ధమే చేయాలని వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేద్దామంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు. మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎవరి బలం ఎంత, నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్. 2 ఏళ్ల కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులోని టీడీపీ, జనసేన, బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నూతనోత్తేజం కనిపించింది. పరిపాలనలో మంచి గుర్తింపు, స్థానికంగా రాజకీయ పట్టు ఉన్న పంచాయతీ, మండల, జెడ్పీ ఎన్నికల బరిలో నిలిచి పదవి దక్కించుకోవాలని ఉవ్వుళ్లూరుతున్నారు. ఎలాగూ అధికార పార్టీలో ఉన్నాం, విజయం మనదేనన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆశావాహుల్లో ఒక్కసారిగా ఆశలు రేకెత్తుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు కర్చీఫులు వేసుకుని ఆయా ప్రాంత ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ 34% పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో జారీ చేశారు. రాజకీయంగా బీసీలు నిర్ణయాత్మకంగా మారాలన్నదే కూటమి లక్ష్యమని సీఎం చెబుతున్నారు. ప్రతి ఒక్క బీసీని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. కూటమి అధికారంలోకొచ్చిన మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తటపటాయించారు. కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న భరోసా, ఇటీవల పార్టీ ఇన్ఛార్జీలు ప్రజా పోరాటాలతో బయటకు రావడంతో క్యాడర్లో ఉత్సాహం రెట్టింపయ్యిందే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సై అంటున్నారు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో కూటమి పాలనపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకతుందని, ఎవ్వరూ తగ్గొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధమే చెయ్యాలని పిలుపునివ్వడంతో క్యాడర్కు కొండంత భరోసా వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. వాస్తవంగా ప్రస్తుతానికి కూటమి పాలనపై ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినా స్థానికంగా ఎమ్మెల్యేలకు ప్రధాన టీడీపీలో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. వర్గ విభేదాలను ఏ రోజు అధిష్టానం చక్కదిద్దే ప్రయత్నమే చేయలేదు. ఈ విభేదాలే స్థానిక ఎన్నికల్లో టీడీపీ కొంప ముంచే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి తోడు ఎమ్మెల్యేలు జనసేన, బీజేపీ నాయకులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, ఈ పార్టీలోనూ 2-3 వర్గాలు ఉండడం, వారిలో ఒక వర్గాన్నే దగ్గరకు తీస్తున్నారని, ఇలా అనేక సంఘర్షణలు కూటమిలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల విషయంలో నాడు తగ్గాం, ఈసారి తగ్గేదేలా అంటూ ఆ మధ్య జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలో బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. ఆ తర్వాత జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నామంటూ పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి విభేదాలన్నీ ఎన్నికల్లో కొట్టుకుపోతాయని అధికార కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. మరోపక్క కూటమిలో సీట్ల సర్దుబాటులో ఖచ్చితంగా తలెత్తే విభేదాలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ లెక్కలు వేస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి? నియోజకవర్గంలో తాజా పరిస్థితులేమిటి? తదితర విశ్లేషణాత్మక అంశాలతో యంత్రి న్యూస్తో మీ ముందుకు. కమింగ్ సూన్. వెయిట్ అండ్ సీ. నారాయణ మాతృసేవా పథకం